హలో టీచర్స్ అండ్ పేరెంట్స్. ఇవాళ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. జనరల్గా మనం ఒక టీచర్గా, పేరెంట్గా పిల్లలకి ఏదైనా కరెక్ట్గా ఎలా చేయాలో నేర్పిస్తున్నాం. ఈ ప్రాసెస్లో అసలు వాళ్ళు క్రియేటివ్గా ఉండడాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం. ఇది కన్వే చేయడానికి నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కథతో వచ్చేసాను మీ ముందుకి. కథ ఏంటంటే, అనగనగనగనగా ఒక చిన్న పిల్లోడు ఉంటాడు అనమాట. వాడు మొదటి రోజు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళిన రోజు వాళ్ళ టీచర్ సరే ఈరోజు అందరం బొమ్మలు గీద్దాము అని చెప్తుంది అనమాట. ఆ బాబుకి బొమ్మలు గీయడం అంటే భలే ఇంట్రెస్ట్. అన్ని బొమ్మలు గీయగలుగుతాడు. లయన్, టైగర్, పడవలు, ఏవైనా ఏ రియలిస్టిక్ సినారియోస్ అయినా ఈజీగా గీయగలుగుతాడు అనమాట. కానీ గీయడం స్టార్ట్ చేయగానే వాళ్ళ టీచర్ ఇప్పుడే మొదలు పెట్టద్దు, ఆగండి అని చెప్పేసి ఆపేస్తుంది. ఆపేయగానే ఆ బాబు ఆగిపోతాడు. అందరు తన వైపు చూసిన తర్వాత టీచర్ ఇవాళ మనము పువ్వు గీయబోతున్నాం అని చెప్పి చెప్తుంది. సరే పిల్లోడు పువ్వే కదా, నేను డిఫరెంట్ కలర్ పూలు గీయొచ్చు అని చెప్పేసి టకా 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 వన్ పేపర్ ఓపెన్ చేసేసి పింక్, ఆరెంజ్, బ్లూ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఒక పువ్వుని గీసేస్తాడు. మళ్ళీ టీచర్ ఆగండి, అందరు ఆగండి, ఎలా గీయాలో నేను చూపిస్తా ఉండండి అని చెప్పేసి ఆ బాబుని ఆపేస్తుంది. ఆపేశాక బోర్డు మీద ఒక రెడ్ కలర్ పువ్వు, దానికి ఒక గ్రీన్ కలర్ స్టెమ్తో ఒక చిన్న బొమ్మ గీసేస్తుంది టీచర్. అది చూసిన పిల్లోడు తన బొమ్మ చూసుకుంటాడు, టీచర్ గీసిన బొమ్మ చూసుకుంటాడు. చూసుకొని తన బొమ్మే నచ్చుతుంది. కానీ ఏమనలేక పేజీ తిప్పి తను కూడా ఒక రెడ్ కలర్ పువ్వు, గ్రీన్ కలర్ కాడతోని ఒక ఫ్లవర్ బొమ్మ గీసేస్తాడు. మళ్ళీ ఒక 2-3 రోజులు అయిన తర్వాత వాళ్ళ టీచరు ఇవాళ మనందరం క్లేతోని, బంకమట్టితోటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తయారు చేద్దామని చెప్తాం. వావ్, మంచిగా బొమ్మలు, కార్లు, ట్రక్స్, ఇంకా డిఫరెంట్ బొమ్మలు తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఇమ్మీడియట్గా తయారు చేయడానికి స్టార్ట్ అవుతాడు. ఆ క్లే తీసుకుంటాడు, బంకమట్టి ఒక ముద్ద నుంచి తీసుకొని రౌండ్గా చేయడం కూడా స్టార్ట్ చేసేస్తాడు. కానీ మళ్ళీ టీచర్ ఆగండి అందరూ అని చెప్పేసి ఆపేస్తాడు. ఆపగానే ఆ బాబు కూడా ఆగిపోతాడు. ఆగిపోయాక వాళ్ళ టీచర్ ఏం చెప్తుంది, మనం ఇవాళ వంటింటి పాత్రలు తయారు చేద్దాం అని చెప్పి చెప్తాం. అరే సూపర్, నాకు డిషెస్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పి టకా 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 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ డిషెస్ అట్లా తయారు చేయడం స్టార్ట్ చేసేస్తాడు. స్టార్ట్ చేయగానే వాళ్ళ టీచరు ఆగండి అని చెప్పేసి ఆపి మళ్ళీ ఒక చిన్న గిన్నె తయారు చేయడం ఎట్లనో నేర్పిస్తుంది. అది చూసిన పిల్లోడు మళ్ళీ తను తయారు చేసిన పాత్రల సైడ్ చూసుకొని, ఆ మేడం తయారు చేసిన పాత్ర చూసుకొని అరే నాదే బాగుంది కదా అనుకుంటాడు. అయినా ఏం చెప్పాడు. మళ్ళీ ఒక ముద్ద తీసుకొని మళ్ళీ మేడం చెప్పినట్టు తయారు చేసేస్తాడు. ఈ ప్రాసెస్లో వాడి క్రియేటివిటీ మొత్తం చచ్చిపోయింది. చూసి కాపీ కొట్టడం నేర్చుకున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ ఏమైందంటే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ స్కూల్కి వెళ్తాడు బాబు. వెళ్ళగానే అక్కడ టీచర్ కొన్ని రోజులు అయ్యాక సరే బొమ్మలు గీద్దాం ఇవాళ మనము అని అంటుంది వాళ్ళ టీచర్. ఈ బాబు అక్కడనే కూర్చొని టీచర్ వంక చూస్తూ ఉంటాడు. టీచర్ అబ్బాయి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు గీయట్లేవు అని అంటే ఏం గీయాలి టీచర్ అని అడుగుతాడు. అంటే ఏదైనా నీ ఇష్టం అంటాడు. అంటే కలర్స్ ఏమేయాలి అంటే ఏ కలర్స్ అయినా సరే నీ ఇష్టము, ఏ కలర్స్ అయినా గీయచ్చు. అందరు ఒకటే కలర్స్ గీస్తే నాకు ఎవరేం గీసారో తెలియదు కదా, సో ఎవరైనా ఏ కలర్ అయినా వేయచ్చు అని చెప్పి చెప్పిందనమాట. కానీ ఈ బాబు ఏం చెప్తాడు, టీచర్ నాకు ఎలా గీయాలో తెలియదు, మీరు ఒకసారి గీసి చూపించండి నేను గీస్తాను అని చెప్తాడు. ఈ ప్రాసెస్లో టీచర్ ఏం చెప్తుందంటే నీకు ఇష్టం వచ్చిన గీనానా అని చెప్తుంది. ఆ బాబు ఏం చేస్తాడు, రెడ్ కలర్ ఫ్లవర్ విత్ గ్రీన్ స్టెమ్ గీసి పెట్టేస్తాడు. దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మోరల్ ఏంటంటే, ఒక పేరెంట్గా, ఒక టీచర్గా మనం పిల్లల్లోని క్రియేటివిటీని చంపేస్తున్నాం. వాళ్ళకి సొంతంగా ఆలోచించే ఒక ఫ్రీడమ్ని మనం ఇవ్వట్లేం.
ఎంతసేపు కరెక్ట్గా చేయాలి, వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళని వాళ్ళ రీతిలో చేసుకోనివ్వడానికి మనం ఫ్రీడమ్ ఇవ్వట్లేం. రైట్? దీనివల్ల వాళ్ళ ఒరిజినాలిటీ పోతుంది. మళ్ళీ మనమే పెద్దగా అయిన తర్వాత కొత్తది క్రియేట్ చేయాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి అనే పదాలు వాడుతూ ఉంటాం. సో మనం చిన్నగా ఉన్నప్పుడే పిల్లోడికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని క్రియేటివ్గా ఉండనివ్వాలంటే వాళ్ళ థాట్స్ని, వాళ్ళని ఆలోచించే విధంగా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి టీచర్స్ అండ్ పేరెంట్స్. ఈ కథ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా వరకు టీచర్స్, పేరెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తూ ఉన్నారు. సో లెట్ us కరెక్ట్ ourselves. లెట్ us ఎంకరేజ్ కిడ్స్ టు బీ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసే విధంగా మనం ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ పేరెంటింగ్ టిప్స్, టీచింగ్ టిప్స్తో నేను ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ట్రై టు సబ్స్క్రైబ్ ది టీచర్ టాకీస్ ఛానల్. Bye bye. Thank you.